మోహిని ఏకాదశి ఎప్పుడు, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని పూర్తిగా ఇందులోని ప్రతి అంశాన్ని వివరంగా చెబుతున్నాను. మోహిని ఏకాదశి విశేషాలు. ఇది వైష్ణవులకే కాదు, హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన తిథి. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో దేవతలను రక్షించిన రోజు ఇది. దేవతలకు అమృతం ఇచ్చి అసురులకు దూరం చేసిన కథ ఇది. ఇది వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది. అంటే వేసవి కాలంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశి ఎప్పుడు చేస్తారు? 2025 సంవత్సరంలో మోహిని ఏకాదశి తేదీ మే 8, 2025 గురువారం. ఈ రోజు ఉదయం నుండి మరుసటి రోజు ద్వాదశి పుణ్యకాలం ముగిసే వరకు వ్రతం కొనసాగుతుంది. మోహిని ఏకాదశి రోజున చేయవలసిన పనులు. దశమి రోజు సాయంత్రం మధురమైన తేలికపాటి ఆహారం తీసుకుని రాత్రి నుంచి ఉపవాస సంకల్పం తీసుకోవాలి. ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి. ఉపవాసం విధానం 3 రకాలు ఉన్నా నీ శక్తిని బట్టి ఏదైనా చేయవచ్చు. 1. నిర్జల ఉపవాసం, నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసం. శరీరానికి బలహీనత లేకపోతే మాత్రమే చేయాలి. 2. జలాహారం, కేవలం నీరు, కొద్దిగా పాలు, తులసితో కలిపిన నీళ్లు మాత్రమే తీసుకోవచ్చు. 3. ఫలాహారం, పండ్లు, పాలు, కొద్దిగా తులసితో చేసిన లఘు ఆహారం. అన్నం, శాకాహారం, ఉప్పు, మసాలాలు ఇవన్నీ నిషిద్ధం. విష్ణు పూజ విధానం. విష్ణుమూర్తి ఫోటో విగ్రహం, తులసి మొక్క ఉంటే ఇంకా మంచిది. దీపం, ధూపం, పసుపు, కుంకుమ, పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. 2. సంకల్పం. ఓం గోవింద. ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేయాలని సంకల్పిస్తున్నాను అని నిశ్చయించుకోవాలి. 3. పూజక్రమం. గణేశ పూజ, విఘ్నాలు తొలగించేందుకు మంత్ర జపం. ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః. విష్ణు అష్టోత్తర శతనామావళి 108 నామాలతో తులసి దళాలతో పూజించడం తప్పనిసరి. పండ్లు, కొద్దిగా నైవేద్యం సమర్పణ. హారతి ఇవ్వాలి. మోహిని ఏకాదశి వ్రత కథ చదవాలి, వినాలి. 4. రాత్రి జాగరణ, రాత్రంతా మేలుకోవడం, శ్రీహరి నామస్మరణ చేయాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. భజనలు, పాటలు వినడం మంచిది. నిద్రపోకుండా కుదిరినంతవరకు జాగరణ చేయడం వల్ల వ్రతఫలం పెరుగుతుంది. 5. ద్వాదశి, మరుసటి రోజు పద్ధతి. ఉదయం స్నానం చేసి మళ్లీ విష్ణు పూజ చేయాలి. అన్నదానం చేయగలిగితే చెయ్యాలి. గోవుకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మేలుకొలిపే పని. మధ్యాహ్నం తర్వాత ఉపవాసాన్ని ముగించాలి. ఏం చేయకూడదు? నిషిద్ధాలు, పాపకార్యాలు. ఆహారంలో అన్నం, రొట్టెలు, ఉప్పు, శాకాహార వంటలు అన్నీ నిషిద్ధం. పప్పులు, ధాన్యాలు, చింతపండు, ఉప్పు ఏకాదశి రోజున వీటిని తినరాదు. టీ, కాఫీ, ఫ్రిజ్ ఫుడ్, పెరుగు నివారించాలి. ప్రవర్తనలో కోపం, అసూయ, అబద్ధం మాట్లాడటం, మద్యం, మాంసాహారం, ధూమపానం ఈ రోజు చాలా పెద్ద పాపం అవుతుంది. వాగ్దోషం, గట్టిగా మాట్లాడటం, దూషించటం మానాలి. శృంగార సంబంధాలు పూర్తిగా నివారించాలి. ఇతర నిషిద్ధాలు. ఇతరులకు హాని చేయడం, దుర్మార్గంగా ప్రవర్తించడం, పని కోసం బయట తిరగడం మినిమం చేయాలి. ఈ రోజు గేమ్స్, సినిమా, మామూలు కాలక్షేపం వీటిని తప్పించాలి. ఈ రోజు చేసే మంచి పనులు: తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం, శ్రీహరిని నిత్యం నమస్కరించడం, పూజ చేసిన అనంతరం పిల్లలకి లేదా పేదలకు పండ్లు పంచడం, మనోభావాన్ని శుద్ధంగా ఉంచుకుని పూజలు చేయడం. మోహిని ఏకాదశి వల్ల లభించే ఫలితం: గత పాపాలు తొలగిపోతాయి, భవబంధాలు తొలగిపోతాయి, ముక్తికి మార్గం కలుగుతుంది, విష్ణు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, మనసుకు ప్రశాంతత, ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఇది మొత్తం దీర్ఘంగా, స్పష్టంగా మోహిని ఏకాదశి పూజ విధానం, నియమాలు, నిషేధాలు. మోహిని ఏకాదశి వ్రత కథ. దీని వ్రతం రోజున చదవడం లేదా వినడం ద్వారా వ్రతఫలం పెరుగుతుంది. మోహిని ఏకాదశి వ్రత కథ. పూర్వకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజునికి ఈ వ్రతం మహిమను వివరించాడు. కథ ప్రారంభం. శ్రీకృష్ణుడు ధర్మరాజునితో: ఒకప్పుడు ధర్మరాజుడు శ్రీకృష్ణుడిని అడిగాడు, హే కృష్ణ, వైశాఖ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశికి ఏమి విశిష్టత ఉంది? ఆ రోజు ఏ పూజ చేయాలి? దయచేసి చెప్పవయ్యా
అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ప్రాచీన కథ ధనపాల్ అనే వ్యాపారి కథ. పూర్వకాలంలో భద్రావతి అనే నగరంలో ధనపాల్ అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి 5 మంది కుమారులు. అతను ధనవంతుడే కాని చాలా ధర్మపరాయణుడు, విష్ణుభక్తుడు కూడా. కాని అతని పంచవుడు కుమారుడు పేరు దృష్టబుద్ధి. అతను పూర్తిగా చెడు మార్గంలో వెళ్ళాడు. తాగుడు, దుర్వ్యసనాలు, వ్యభిచారం, ద్రవ్యహరిణం, వేశ్యగమనం, ఇలా అతడు తన తండ్రి పేరును చెడగొట్టే స్థితికి చేరాడు. తండ్రి ఎంతో ఓర్పుగా నీవు మారాలని చెప్పాడు. కాని దృష్టబుద్ధికి మార్పు రాలేదు. తండ్రి చివరికి అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. వనవాసం మార్గంలో పరివర్తన. ఇంటి నుండి వెళ్లిన దృష్టబుద్ధి అడవులలో తిరుగుతూ దుర్దశకు చేరాడు. ఆకలి, అలసటతో ఒకరోజు శృంగివేరపురంలో ఉన్న కౌండిన్య ఋషి ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఋషులు తపస్సు చేస్తూ ఉపవాస వ్రతాలు చేస్తూ భక్తితో ఉన్నారు. దృష్టబుద్ధి ఋషిని చూచి నమస్కరించి ఇలా అన్నాడు. స్వామి, నాకు పాపాలు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నాకు పరమాత్ముడి అనుగ్రహం లభించాలంటే ఏం చేయాలి? దయచేసి మార్గం చూపండి. కౌండిన్య మహర్షి పరిష్కారం. ఋషి దృష్టబుద్ధిని చూసి కరుణతో ఇలా అన్నారు. బాలా, నీవు చేసుకున్న పాపాలను శుద్ధి చేసుకునే మార్గం ఒకటి ఉంది. అది మోహిని ఏకాదశి వ్రతం. వైశాఖ మాసం శుక్ల ఏకాదశి రోజున నీవు ఉపవాసంతో శ్రద్ధతో శ్రీహరిని పూజించు. నీవు చేసిన మహాపాపాలు కూడా కరిగిపోతాయి. వ్రతం చేయడం ద్వారా చైతన్యం. దృష్టబుద్ధి ఆ మాటల ఆలకించి మోహిని ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. ఉపవాసం చేశాడు. పూజలు, జాగరణతో గడిపాడు. ద్వాదశి రోజున అన్నదానం చేసి వ్రతం పూర్తి చేశాడు. దీంతో అతనిలో గొప్ప మార్పు వచ్చింది. అతడు పూర్తిగా పవిత్రుడయ్యాడు. అనంతరం అతనికి మోక్షం లభించి వైకుంఠప్రాప్తి పొందాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునితో చాటిన ఫలితము. శ్రీకృష్ణుడు చివరగా ఇలా అన్నాడు. ధర్మరాజా, మోహిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల పాపాలన్నీ కరిగిపోతాయి. ఇది ముక్తిని ప్రసాదించే వ్రతం. దీనిని చేసినవారికి పూర్వజన్మ పాపాల బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. శివుడు, బ్రహ్మదేవుడే కాదు, తాను తానే కూడా ఈ వ్రతాన్ని మహాత్మ్యంగా చెప్పుకున్నాడు. ఈ కథ వినడం వల్ల లభించే ఫలితాలు. ఒక్కసారి ఈ వ్రత కథ వినడం వల్ల సహస్ర ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. వ్రతం చేయలేనివారు కనీసం కథ వినాలి, ఫలితాన్ని పొందుతారు. ఇది మోక్షప్రదమైన వ్రతం. మోహిని ఏకాదశి కథను మనం శ్రద్ధగా వినాలి. పూజను భక్తితో చేయాలి. మనసును శాంతంగా ఉంచి శ్రీహరిని స్మరించాలి. నీవు చిన్నదైనా పెద్దదైనా ఈ వ్రతాన్ని భక్తితో చేస్తే పుణ్యం సంపూర్ణంగా లభిస్తుంది.